హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ చేయబోతున్నాను. ఇదే మటన్ అయితే ఊరు నుంచి తీసుకొచ్చాం. మన ఊరికి వెళ్ళాం కదా, ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చాం. హైదరాబాద్లో బాగుండదు కదా, అందుకని ఇప్పుడు చూడండి, స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మటన్ ఆయిల్ ఎక్కువ పట్టిద్ది కదా. ఇప్పుడు అందులో ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలిసే విధంగా ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యాక కొంచెం కొత్తిమీర, పుదీనా కడిగి ఇలా అందులోనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు కొత్తిమీర, పుదీనా, మొత్తం అదే ఫ్లేవర్ వస్తుంది. అవి కూడా కొంచెం వేగిపోయాక ఇంకా ఒక 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చెప్పాను కదా, ఊర్లో నుంచి తెచ్చిన ఫ్రెష్ మటన్ అని. ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇలా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ వేగిపోయాక మనము కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి సరిపడినంత సాల్ట్ మనం తర్వాత అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి తెలియదు కదా, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక ఇట్లా క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిపోయినాయి చూడండి. మగ్గిపోయాక ఒక చిన్న సైజ్ టమాటాలు తీసుకొని అవి కూడా వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నాను. చూడండి, మంచిగా టమాటాలు కూడా ముక్కకు పట్టేసాయి, మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఎంత కారం తినాలనుకుంటారో దాని క్వాంటిటీకి తగ్గట్టు నేనైతే 4.5 చిన్న టీ స్పూను, అది టేబుల్ స్పూను, అందుకని చిన్న దాంతోనే వేస్తున్నాను. మరి ఇంత కారం వేస్తున్నాను అనుకోవద్దు, కొంచెం కారం తక్కువనే ఉంది మా కారం అయితే. అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మంచిగా మగ్గిపోయి ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మన క్వాంటిటీకి తగ్గట్టు, మనం చిక్కగా తినాలనుకుంటే చిక్కగా, పల్చగా తినాలనుకుంటే పల్చగా, మన క్వాంటిటీకి తగ్గట్టు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని, చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ అయితే పెట్టాను. నేనైతే 4 విజిల్స్ రానివ్వాలి. చూడండి, ఇప్పుడు 4 విజిల్స్ వచ్చాయి. నేను తీసేసాను విజిలు. చూడండి, ఇలా దగ్గర పడిపోయింది కొంచెం. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు ఇందులో గ్యాస్ మీద పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇలా మరలుతున్నప్పుడు కొంచెం ధనియా పౌడరు, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ అదే ఫ్లేవర్ ఉంటుంది చెప్పాను కదా. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడరు, కొంచెము ఇది మటన్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని, కొత్తిమీర అయితే లేదు, అయిపోయినందుకే నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, నేనైతే స్కిప్ చేసేసాను అది. ఇంకా చూడండి, డెలిషియస్ మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసుకున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.